రాష్ట్ర వ్యాప్తంగా గ్రామ సభలు ముగిశాయి. ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా 45 రోజుల పాటు గ్రామ సభలు జరిగాయి. ఇక సంక్షేమ పథకాలకు ఎంపికైన లబ్ధిదారుల పేర్లను ప్రకటించారు అధికారులు. అక్కడక్కడ గ్రామ సభల్లో రసాబస నెలకొంది. అనర్హులను పథకాలకు ఎంపిక చేశారంటూ అధికారులు నిలదీశారు గ్రామస్తులు. ఇక అర్హత ఉన్న లిస్టులో పేరు లేని వారి నుంచి మళ్లీ దరఖాస్తులు స్వీకరించారు అధికారులు. 26న లబ్ధిదారులకు పథకాలను అమలు చేయనుంది ప్రభుత్వం. ఇక వరంగల్ ఉమ్మడి జిల్లాలో గ్రామ సభలపై మరిన్ని వివరాలు కృష్ణమోహన్ అందిస్తారు. 26వ తారీఖు నుంచి రాష్ట్ర ప్రభుత్వం 4 పథకాలను లబ్ధిదారులకు అందించున్నది. లాంఛనంగా ప్రారంభించిన నేపథ్యంలో కూడా లబ్ధిదారుల ఎంపికకు సంబంధించి 4 రోజుల పాటు కూడా గ్రామ సభలు నిర్వహించారు. ప్రతి గ్రామంలో సభ నిర్వహించడం, ఈ 4 పథకాలకు సంబంధించినటువంటి లబ్ధిదారుల జాబితాను డిస్ప్లే చేశారు. సేమ్ టైంలో ఎవరైతే జాబితాలో లేని వాళ్ళు కావచ్చు, అలాంటి వాళ్ళు ఎవరైనా ఉంటే కొత్తగా దరఖాస్తు చేసుకున్నటువంటి వాళ్ళ దరఖాస్తులను కూడా స్వీకరించారు. అయితే ఈ గ్రామ సభల సందర్భంగా కూడా ఈ 4 రోజుల పాటు చాలా చోట్ల కొంత ఉద్రిక్త వాతావరణం కూడా కారణమైందని చెప్పచ్చు. చాలా చోట్ల రసాబసగా కూడా జరిగాయి. తాము గతంలో అప్లై చేసుకున్నప్పటికీ కూడా తమకు రాలేదు, అనర్హులకు జాబితాలో పేర్లు వచ్చాయంటూ కూడా కొన్ని చోట్ల అధికారులను నిలదీసినటువంటి సంఘటనలు జరిగాయి. సేమ్ టైంలో కమలాపూర్లో జరిగినటువంటి ఇన్సిడెంట్ అయితే చాలా ఉద్రిక్తకు దారితీసింది. ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి అక్కడికి వచ్చిన నేపథ్యంలో అక్కడ ఉన్నటువంటి ఎంపీపీ ఇందిరమ్మ ఇళ్లకు సంబంధించినటువంటి అంశాన్ని ప్రస్తావించడం, గత 10 ఏళ్లుగా ఇళ్ల కోసం ఎదురు చూసినా ఎవరికి డబుల్ బెడ్రూమ్ దక్కలేదు అనే అంశాన్ని ప్రస్తావించిన సమయంలో కౌశిక్ రెడ్డి అడ్డుకోవడం, ఆ తర్వాత అనేక రకాల విమర్శల నేపథ్యంలో అటు కాంగ్రెస్ బీఆర్ఎస్ పార్టీ మధ్య కూడా తీవ్ర ఉద్రిక్త వాతావరణం దారితీసింది. కోడిగుడ్లు, టమాటాలు కూడా విసిరారు. పోలీసులు 2 వర్గాలను కూడా సముదాయించాల్సినటువంటి పరిస్థితి కనిపించింది. సేమ్ టైంలో ఏటూ నాగరంలో కూడా ఇలాంటి పరిస్థితి కనిపించింది. గ్రామసభ నిర్వహణ సందర్భంగా కూడా చాలామంది తమ పేర్లు లేవు, జాబితాలు లేవు అంటూ కూడా ఆందోళన చేశారు. సేమ్ రేగొండలో కూడా అలాంటిదే జరిగింది. ఇటు మహబూబాబాద్ కావచ్చు, ఇటు వరంగల్, హన్మకొండ, ఇటు ములుగు, జనగామ, భూపాలపల్లి, ఇలా 6 జిల్లాల పరిధిలో కూడా గ్రామ సభలంతా కూడా 4 రోజుల పాటు కూడా నిర్వహించారు. అయితే ప్రజాపాలన సందర్భంగా కూడా ప్రభుత్వం ఈ పథకాలకు సంబంధించి గతంలోనే దరఖాస్తులు స్వీకరించింది. ఆ దరఖాస్తుల ఆధారంగా కూడా అధికారులు గ్రౌండ్ రిపోర్ట్ చేశారు. తర్వాత వాళ్ళ దగ్గరికి వెళ్ళి విచారణ చేశారు. ఆ లబ్ధిదారుల ఎంపిక కూడా చేశారు. ఇదే సమయంలో కొంతమంది పేర్లకు సంబంధించి కూడా మిస్ అయ్యాయి. ఈ నేపథ్యంలోనే వాళ్ళకు సంబంధించినటువంటి మళ్ళీ దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం ఇచ్చారు. అయితే ఈ 4 రోజుల పాటు జరిగినటువంటి గ్రామ సభలు అంటే ఈ నెల 21 నుంచి స్టార్ట్ అయ్యాయి. ఈరోజు చివరి రోజు గ్రామ సభలు మొత్తం ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా కూడా పూర్తి చేశారు. ఈ గ్రామ సభలకు సంబంధించి కూడా చూస్తే ఈ 4 రోజుల పాటు కూడా దాదాపుగా 2.5 లక్షల మంది దరఖాస్తు కొత్తగా చేసుకున్నారు. అందులో హన్మకొండ జిల్లాకు సంబంధించి దాదాపు 60,000 మంది వరకు కూడా ఈ కొత్తగా దరఖాస్తు చేసుకున్నట్టుగా అధికారిక లెక్కలు చెప్తున్నారు. అదేవిధంగా వరంగల్ జిల్లాకు సంబంధించి 54,000 మంది కొత్తగా ఇందిరమ్మ ఇళ్ల కోసం, అదేవిధంగా రేషన్ కార్డుల కోసమే ఈ దరఖాస్తులు ఎక్కువగా వచ్చినట్టుగా అధికారులు గుర్తించారు. అదేవిధంగా జనగామ జిల్లాకు సంబంధించి 33,000 మంది వరకు కూడా కొత్తగా దరఖాస్తు చేసుకున్నట్టుగా అధికారులు చెప్తున్నారు. భూపాలపల్లి జిల్లాకు సంబంధించి చూస్తే 29,000 మంది కొత్తగా ఈ 4 రోజులలో మళ్ళీ ఈ 4 పథకాలకు సంబంధించినటువంటి దరఖాస్తు చేసుకున్నారు. ములుగు జిల్లాలో మాత్రం 31,747 మంది మళ్ళీ ఇందిరమ్మ ఇళ్ల కోసం కావచ్చు, రేషన్ కార్డులు, అదేవిధంగా ఇందిరమ్మ భరోసా పథకానికి సంబంధించినటువంటి ఆత్మీయ భరోసా పథకానికి దరఖాస్తు చేసుకున్నట్టుగా అధికారులు గుర్తించారు. అయితే మనకి ఇంకా అధికారికంగా పూర్తి స్థాయిలో డాటా రావాల్సి ఉంది. ఏ జిల్లాలో ఎంతమంది కొత్తగా దరఖాస్తు చేసుకున్నారు అనే దానికి సంబంధించినటువంటి వివరాలు కూడా రావాల్సి ఉంది. ఆ వివరాలు మరికొద్దిసేపట్లోనే అధికారికంగా అఫీషియల్గా పెట్టే అవకాశం ఉంటుంది. అయితే ప్రస్తుతం అయితే రైతు భరోసాకు సంబంధించినటువంటి సర్వే ఇప్పటికే అధికారులు చేయడం జరిగింది. దానికి ఇటు వ్యవసాయ శాఖ, అదేవిధంగా రెవెన్యూ శాఖకు సంబంధించినటువంటి వాళ్ళు కూడా చేశారు. దీంట్లో ఎక్కడైతే నోటిఫై చేసినట్టు అంటే వ్యవసాయానికి అనుకూలంగా లేనటువంటి గతంలో రైతు బంధు తీసుకున్నారో అలాంటి భూములను కూడా గుర్తించడం జరిగింది. ప్రస్తుతమైతే మొత్తం ఇలా అనర్హులకు దాదాపు 174 కోట్ల రూపాయల మేరకు రైతు బంధు పేరు మీద వ్యవసాయం చేయని భూములకు కూడా రైతు బంధు పేరు మీద లబ్ధి పొందినట్టుగా అయితే ప్రస్తుతం అధికారులు ఇచ్చినటువంటి నివేదికల ఆధారంగా చూడొచ్చు. మొత్తంగా ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా కూడా 28,980 ఎకరాలు వ్యవసాయానికి అనుకూలం లేని భూములుగా ఉన్నాయనేది
గుర్తించారు. వాటికి సంబంధించి కూడా మనం జిల్లాల వారీగా కూడా చూస్తే ములుగు జిల్లాలో 2870 ఎకరాలు, అదేవిధంగా భూపాలపల్లి జిల్లాలో 2570 ఎకరాలు, హన్మకొండ జిల్లాలో 6400 ఎకరాలు, వరంగల్ జిల్లాలో 2570 ఎకరాలు, జనగామ జిల్లాకు సంబంధించి 6300 ఎకరాలు, మహబూబాద్ జిల్లాలో 8270 ఎకరాలు వ్యవసాయ యోగ్యత లేనివి ఉన్నట్టుగా రికార్డుల పరంగా చూశారు. వీటన్నిటికీ పాస్ పుస్తకాలు ఉన్నప్పటికీ కూడా ఇవన్నీ కూడా వ్యవసాయం చేయట్లేదు. రియల్ ఎస్టేట్ జరిగినటువంటి భూములు, అదేవిధంగా గుట్టలు కొండలు ఉన్నటువంటి ప్రాంతాలు వ్యవసాయం చేయని భూములుగా గుర్తించారు. వీటిని రైతు బంధు నుంచి కూడా మినహాయింపు చేస్తూ కూడా అధికారులు ఈ జాబితాను సిద్ధం చేశారు. మొత్తంగా గ్రామ సభలన్నీ పూర్తయిన నేపథ్యంలో రేపు 26వ తారీఖు నాడు ఈ 4 పథకాలకు సంబంధించి రైతు భరోసా కావచ్చు, అదేవిధంగా ఇందిరమ్మ ఇల్లు, ఇందిరమ్మ భరోసా సంబంధించినటువంటి పథకం కావచ్చు, అదేవిధంగా రేషన్ కార్డులకు సంబంధించినటువంటి అన్నింటినీ కూడా ప్రభుత్వం లబ్ధిదారులకు అందించేందుకు పూర్తి స్థాయిలో సన్నద్ధమవుతుందని చెప్పుకోవచ్చు. ఇది ప్రస్తుతం గ్రామ సభలకు సంబంధించినటువంటి ఉమ్మడి జిల్లాకు సంబంధించిన సమాచారం. వీడియో జర్నలిస్టు దశరథ్తో కృష్ణమోహన్, V6 న్యూస్, వరంగల్.